హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు జరుపుకుంటాము, ఈ సంవత్సరం థీమ్ ఏంటి, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటున్నాము, మరి దీన్ని ఎవరు ఇస్తారు, ఏమేం కాంపోనెంట్స్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు, మన భారత రాజ్యాంగంలో ప్రెస్ ఫ్రీడమ్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే సుప్రీంకోర్టు రిలేటెడ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి. సో ఇవన్నీ కూడా మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు అనమాట. మరి ఆ నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి అంటున్నాం. దీనికన్నా ముందు మనకి తెలియాల్సింది ఏంటి అంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అన్నటువంటిది, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేసి ఎప్పుడు జరుపుకుంటాము, మే 3వ తేదీని మనం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా జరుపుకుంటాం. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే చూడండి, ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. థీమ్ లేదా ఇతివృత్తం, నినాదం అని పిలుస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఏంటి, ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఏదైతే ఉందో దీనిని ఒక డిక్లరేషన్ ద్వారా అమల్లోకి తీసుకొచ్చారు. మరి ఆ డిక్లరేషన్ ఏంటి అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. అది ఏంటి అంటే విండ్ హాక్ డిక్లరేషన్ అన్నటువంటిది. ఏంటి, విండ్ హాక్ డిక్లరేషన్. సో ఎగ్జామ్లో విండ్ హాక్ డిక్లరేషన్ అన్నటువంటిది దేనికి సంబంధించింది అని అడిగారు అనుకోండి, ప్రెస్ ఫ్రీడమ్ కి సంబంధించినటువంటిది. మరి యునెస్కో అన్నటువంటిది ఇదిగో ఈ విండ్ హాక్ డిక్లరేషన్ అన్నటువంటిది ఇదిగో ప్రపోజ్ చేసింది అనమాట. యునెస్కో ప్రపోజ్ చేసింది, దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత మనకి ఇదిగో ప్రెస్ ఫ్రీడమ్ డే అన్నటువంటిది ప్రతి సంవత్సరం మే 3వ తేదీన జరుపుకోవాలి అన్నట్టుగా తీర్మానం చేశారు. ఎప్పుడు అంటే సంవత్సరం 1991. విండ్ హాక్ అన్నటువంటిది దేని రాజధాని అండి, ఏ దేశ రాజధాని విండ్ హాక్ అన్నటువంటిది? నమీబియా యొక్క రాజధాని. మరి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటున్నాము. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. దీనిని ప్రతి సంవత్సరం మనకి ఈ ప్రెస్ ఫ్రీడమ్ డే రోజున రిలీజ్ చేయటం జరుగుతుంది. ఏంటి, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ని. అయితే 2024కి సంబంధించి నిన్నటి రోజున అంటే మార్చి 3వ తేదీని ఈ రిపోర్ట్ కూడా ఇచ్చారనమాట. మరి ఎవరు ఇస్తారు ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ని, ఎవరు ఇస్తారు అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అన్నటువంటి సంస్థ ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ని ప్రతి సంవత్సరం కూడా ప్రెస్ ఫ్రీడమ్ డే రోజునే ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ అడగచ్చు. సో చూడండి, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అన్నటువంటిది ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ని మనకి రిలీజ్ చేయటం జరుగుతుంది. మరి ఇది మొత్తం 180 దేశాలని పరిగణలోకి తీసుకుంటుంది అనమాట. 180 దేశాల్లో ప్రెస్ ఫ్రీడమ్ అన్నటువంటిది ఎలా ఉంది అనేసి క్యాలిక్యులేట్ చేస్తుంది. అందులో భాగంగా ఏమేం పరిగణలోకి తీసుకుంటుంది అంటే సెన్సార్షిప్, పత్రికల మీద సెన్సార్షిప్ అంటే మీడియా మీద సెన్సార్షిప్ అన్నటువంటిది ఎలా ఉంది, అలాగే మీడియాకి ఫ్రీడమ్ అన్నటువంటిది ఎలా ఉంది, ఫ్రీడమ్ అంటే మీడియాకి ఇండిపెండెన్స్ అన్నటువంటిది ఎలా ఉంది అన్నట్టుగా. మూడవది వచ్చేసరికి జర్నలిస్టుల యొక్క సేఫ్టీకి సంబంధించి, జర్నలిస్ట్ యొక్క సేఫ్టీ ఒక దేశంలో ఎలా ఉంది అన్నట్టుగా వీటిని పరిగణలోకి తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనకు గమనించాలి, ఎగ్జామ్లో గనక మనకి ఇదిగో ఇలా అడిగారనుకోండి, క్వాలిటీ ఆఫ్ జర్నలిజం, క్వాలిటీ ఆఫ్ జర్నలిజంని ఇది పరిగణలోకి తీసుకుంటుంది అనేసి ఇస్తే ఇది తప్పు. క్వాలిటీ ఆఫ్ జర్నలిజంని ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో పరిగణలోకి తీసుకోవట్లేదు. కేవలం సెన్సార్షిప్ అన్నటువంటిది అక్కడ ఎలా ఉంది, మీడియా ఇండిపెండెన్స్ అన్నటువంటిది ఎలా ఉంది, జర్నలిస్టుల యొక్క సేఫ్టీ అన్నటువంటిది ఎలా ఉంది అన్నటువంటివి మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. అవి తీసుకునే ప్రెస్ ఫ్రీడమ్ ఎలా ఉంది అనేసి 180 దేశాలకి ర్యాంకింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. మరి ఇందులో స్కోర్ వచ్చేసరికి స్కోర్ని ఎలా చూస్తారు అంటే 0 నుంచి 100 వరకు స్కోర్ని ఇస్తారనమాట. 100 అంటేనేమో బెస్ట్ అనేసి, 0 అంటేనేమో వర్స్ట్ అనేసి కేటగరైజ్ చేస్తారు. మరి ఇక్కడ చూడండి, ఈ సంవత్సరానికి సంబంధించి ప్రెస్ ఫ్రీడమ్ కి సంబంధించి ఇదిగో వెరీ సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి దేశాలనేమో ఇలా చూపించారు. అలాగే నోటీసబుల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాటినేమో ఆరెంజ్ కలర్ లో చూపించడం జరిగింది. ఈ ఎల్లో కలర్ లో ఉన్నది సాటిస్ఫాక్టరీ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి దేశాలు అనమాట. ఇదిగో ఆస్ట్రేలియా, ఇవన్నీ. అలాగే ఈ యొక్క స్కై బ్లూ కలర్ లో ఉన్నదేమో గుడ్ సిచ్యువేషన్, నార్డిక్ కంట్రీస్ అన్ని ఇందులో భాగంగా ఉంటాయి.
అదే ఈ కొంచెం మెరూన్ రెడ్ కాకుండా నార్మల్ రెడ్ లో ఉన్నదేమో డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటివి, ఇక్కడ మంగోలియా కానివ్వండి ఇవన్నీ కూడా. సో ఇందులో హైయెస్ట్ ర్యాంక్డ్ కంట్రీస్ చూడండి, మొదటి స్థానంలో నార్వే ఉంది, ఆ తర్వాత డెన్మార్క్, ఆ తర్వాత స్వీడన్. చూడండి నార్డిక్ కంట్రీస్ మొదటి స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానాల్లో చూడండి ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఎరిత్రియా ఇవన్నీ చివరి స్థానాల్లో ఉన్నాయి ఈ యొక్క ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో. మరి మన భారతదేశం ఎన్నవ ర్యాంక్ లో ఉంది ఇందులో అంటే మొత్తం 180 దేశాలకు గాను 159వ ర్యాంకులో మన భారతదేశం ఉంది. మన భారతదేశం 159వ ర్యాంకులో ఉంది. సో ఇప్పుడు మన భారతదేశ విషయానికి వస్తే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, మన భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఏది అనేసి అడిగితే డైరెక్ట్ గా అంటే ఎక్స్ప్లిసిట్ గా ఏ ఆర్టికల్లోనూ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్నటువంటిది ఇంక్లూడ్ చేయలేదు. బట్ ఆర్టికల్ 19 ఏదైతే ఉందో మనకి ఈ ఆర్టికల్ 19 లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి మెన్షన్ చేశారు ఇంప్లిసిట్ గా అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19(1)A అన్నటువంటిది ఉంది. ఆర్టికల్ 19(1)A దేని గురించి తెలుపుతుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి తెలిపేటటువంటి ఆర్టికల్లోనే ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ యొక్క ఫ్రీడమ్ కూడా దీంట్లోనే ఉంది అన్నట్టుగా, ఇంప్లిసిట్ గా ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. మరి ఏ కేసులో సుప్రీంకోర్టు దీన్ని చెప్పింది? ఆ కేసు కూడా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఏ కేసు? సుప్రీంకోర్టు కేసు అన్నటువంటిది ఇక్కడ గుర్తుండాలి. కేసు ఏంటి అంటే రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఇదిగో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్నటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లో ఇంప్లిసిట్ గా ఉంటుంది. అంతేకాదు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్నటువంటిది డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ కి ఒక ఫౌండేషన్ లాంటిది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఈ తీర్పులో చెప్పటం జరిగింది. మరి ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కి అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇచ్చారా అంటే లేదు. దీనికి కూడా కొన్ని కండిషన్స్ అనేవి, ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే ఆర్టికల్ 19 క్లాజ్ 2 అన్నటువంటిది. ఆర్టికల్ 19 క్లాజ్ 2 అన్నటువంటిది దీనికి కొంత ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడుతుందన్నమాట. ఏంటి ఆ ఎక్సెప్షన్స్ అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మన దేశం యొక్క సావర్నిటీ లేదా సెక్యూరిటీ లేదా ఇంటిగ్రిటీ లేదా పబ్లిక్ ఆర్డర్ ఇలాగా వేటికైనా కూడా అంటే మన భారతదేశానికి సంబంధించిన ఈ సెక్యూరిటీ కానివ్వచ్చు, లేదంటే సావర్నిటీ కానివ్వచ్చు, లేదా ఇంటిగ్రిటీ కావచ్చు, పబ్లిక్ ఆర్డర్ కావచ్చు, ఇలా వీటన్నింటికి విఘాతం కలిగించేటటువంటి చర్యలు ఏవి కూడా ప్రెస్ అన్నటువంటిది చేయకూడదు. ప్రెస్ ని మనం 4th ఎస్టేట్ అనేసి పిలుస్తూ ఉంటాం, కానీ దానికి పూర్తి ఇండిపెండెన్స్ అన్నటువంటిది లేదు. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి ఉన్నాయి. అవి ఆర్టికల్ 19 క్లాజ్ 2 కింద రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో ఇవి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కి సంబంధించి మనం గుర్తుంచుకోవాలి. సో ఇవాళ మనం ఏం చూసాము? ఒకటి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే గురించి చూసాం, థీమ్ తెలుసుకున్నాం. అలాగే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ఏంటి, దీన్ని ఎవరు ఇస్తారు అన్నటువంటి చూసాం. ఇందులో ఏ కాంపోనెంట్స్ తీసుకుంటారు అన్నటువంటి చూసాం. మన భారతదేశ ర్యాంక్ ఏంటి అన్నది చూసాం. ఫస్ట్ అండ్ లాస్ట్ లో ఉన్నటువంటి కంట్రీస్ చూసాం. అలాగే మన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, సుప్రీంకోర్టు రిలేటెడ్ జడ్జిమెంట్ దీనికి సంబంధించి మనం మాట్లాడుకున్నాము. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడగచ్చు కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.